మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రావణ శనివారపు శుభాకాంక్షలండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి మెట్ల మార్గం. ముందుగా అయితే నేను పిల్లలు కోనేరు దగ్గరికి వెళ్లి నమస్కరించుకొని అక్కడ దగ్గరలోనే ఉన్న తులిపావంచ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లి అక్కడ స్వయంగా మన చేతులతో పూజ చేసుకొని ఆ తర్వాత అక్కడ మెట్లకి పసుపు కుంకుమ సమర్పించి అక్కడ పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి మెట్ల మార్గానికి వచ్చి ఆ దేవుని కూడా నమస్కరించుకొని మెట్లకైతే పసుపు కుంకుమ రాయడం ప్రారంభించాం. మొత్తంగా అయితే సింహాచలం మెట్ల మార్గంలో 750 నుంచి 800 వరకు మెట్లు ఉంటాయని ఒక అంచనా అండి, లెక్క పెట్టలేదు. ముందుగా అయితే నేను పసుపు రాస్తా ఉంటే మా అమ్మాయి కుంకుమ రాస్తూ అయితే ముందుకు వెళ్ళాము. సగం కొండపైకి వెళ్ళిన తర్వాత మాకైతే ప్రకృతి చాలా ఆనందంగా మనసుకి ఆహ్లాదపరిచే విధంగా కనిపించింది. చూస్తున్నారుగా చుట్టూరా పచ్చదనం, పక్కనే కొండలు, ఇల్లు, ఇవి మనసుకి ఎంత ఆనందాన్ని కలిగించాయో మాటల్లో అయితే చెప్పలేము. మేమిలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళటం సింహాచలం మెట్లకు ఇదే మొదటిసారండి. ఇలా మనకు మెట్ల మార్గంలో వెళ్తే మధ్యలో మనకు ఆంజనేయ స్వామి వారి ఆలయం అయితే కనిపిస్తుందండి. అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత ఆ ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకొని మళ్ళీ తిరిగి బొట్లు పెట్టడం ప్రారంభించాము. మొత్తానికైతే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి మొక్కునైతే తీర్చేసుకున్నాము. చివరకు సింహాచలం కొండపై వరకు అయితే వచ్చేసాము. కొండపైకి చేరుకోగానే ముందుగా అయితే ఒక పెద్ద ఆయనతో బొట్లు పెట్టించేసుకున్నాము. ఆ తర్వాత సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనార్థం నడుచుకుంటూ వెళ్ళాము. లోపల వీడియో తీయటానికి లేదు కనుక దర్శనం చక్కగా చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఆ తర్వాత పక్కనే ఉన్న శివాలయంలోకి వెళ్ళి ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత లోపలే ఉన్న శివలింగానికి నీటితో అభిషేకించుకొని అలాగే ఆ పక్కనే ఉన్న గోశాలకు వెళ్ళి గోవులను కూడా నమస్కరించుకొని ముందుకు వచ్చినప్పటికీ మా కోసం రెడీగా అయితే బస్సు కనిపించింది. ఈ బస్సులు దేవస్థానం వారు కొండ దిగుకు చేరుకోవడానికి వేసిన ఫ్రీ బస్సులు అండి. ఇంకెందుకు ఆలస్యం అంటూ బస్సు ఎక్కేసి చక్కగా సరదాగా ప్రకృతిని మళ్ళీ చూసుకుంటూ ఆనందంగా అయితే కొండ దిగుకు వచ్చేసి ఇంటికి చేరుకున్నాం. ఇదండి మా సింహాచలం మెట్ల మార్గం.